వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మీ మూత్రంలో మంట లేకపోతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళటానికి అవ్వటం లేదు అంటే, ఇంకా చూసుకున్నట్లు పొత్తు కడుపులో మంట, ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అలాగే కిడ్నీలో రాళ్ళు, దీన్ని మన ఎర్లీ స్టేజ్లో గుర్తించుకుంటే ఈ కిడ్నీలో రాళ్ళకి ఈజీగా మనం చెక్ పెట్టచ్చు. కాకపోతే కిడ్నీలో రాళ్ళు ముందు గుర్తించటం ఎలా, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గోపీచంద్ గారు, యూరాలజిస్ట్. నమస్తే సార్. సార్, చాలామందిలో యూరిన్ పాసేజ్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. దేనికి సిమ్టమ్ ఇది? అంటే ఎక్కువ తూర్లు అవుతుంది. అవును. అంటే ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకోవాలండి. ఏజ్ మేలా ఫీమేలా, ఓకే, అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు మెయిల్ తీసుకుంటే కొంచెం ఏజ్ ఎక్కువ 50-60+ ఉంటే మాత్రం ఎక్కువ తూర్లు ఇది ప్రాస్టేట్ వల్ల ఉంటుంది అనిపిస్తుంది. అంటే ప్రాస్టేట్ అంటే ఒక గ్రంథి అండి, మన మూత్రం సంచి, యూరిన్ బ్లాడర్ కింద జస్ట్ ఉంటుంది. అది అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ అబ్స్ట్రక్షన్ వల్ల సరిగ్గా యూరిన్ పోకపోతే, లేకుంటే మిగిలిపోతే యూరిన్, లేకుంటే దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే ఈ మాటికి నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగడం ఉంటుందండి. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. ఫీమేల్స్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫీమేల్స్లో రిపీటెడ్గా యూరిన్ రావడము యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుందండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఫీమేల్స్లో ఉండొచ్చు. ఆర్ కొంచెం ఏజ్ దాటిన తర్వాత ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అంటే దాంట్లో ఫ్రీక్వెన్సీ, యూరిన్ వస్తే తొందరగా రావడము, ప్లస్ నైట్ పూట ఎక్కువ రావడం. ఈ 3 సిమ్టమ్స్ అండి. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రావడము, వస్తే తొందరగా వెళ్ళాల్సి వస్తుంది, మాటికి స్లీప్ డిస్టర్బెన్స్లో నాక్చూరియా. సో ఈ 3 సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఓవర్ యాక్టివ్ బ్లాడర్గా తీసుకుంటామండి. ఓకే. సో ఇది ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, కొంచెం బ్లాడర్ వీక్నెస్ వల్ల ఉండొచ్చు ఫీమేల్స్లో. ఓకే. అయితే సార్, నీళ్ళు ఎక్కువగా తాగటం వల్ల మనకి యూరిన్ పాసేజ్ అనేది ఎక్కువ అవుతుందా? అసలు ఏ సందర్భాల్లో ఇలా అవుతుంది? నీళ్ళు తాగటం వల్ల అసలు యూరిన్ పాసేజ్ అనేది అవుతుందా? 100% నీళ్ళు తాగితే డెఫినెట్గా యూరిన్ ఎక్కువ అవుతుంది. డెఫినెట్. అది బ్లాడర్ కెపాసిటీ యంగర్ ఏజ్ గ్రూప్లో సపోజ్ అరౌండ్ 300-400-500 cc ఉండొచ్చు. కానీ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కెపాసిటీ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. ఒకటి. రెండోది ఏంటంటే నీళ్ళు తాగడం వల్ల డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. ఓకే. బాడీలో వాటర్ రిటైన్ కాలేదు. సో ఇఫ్ యూఆర్ డ్రింకింగ్ సపోజ్ అరౌండ్ 3-4 liters యూరిన్ వాటర్ తాగితే మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రెమెండస్గా పెరిగిపోతుంది. అందుకంటే మేము కూడా అడ్వైజ్ చేసేది, ఎస్పెషలీ ఏజ్డ్ పేషెంట్స్, మేల్స్లో ఫీమేల్స్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తామండి అడ్వైస్. ఏం లైఫ్ స్టైల్ చేంజెస్? 7 PM తర్వాత వాటర్ తగ్గించేసేయండి. సో దట్ అట్లీస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అట్ నైట్ కాకుండా ఉంటుంది. నేను నా పర్సనల్ యూరాలజీ ప్రాక్టీస్లో ఏ పేషెంట్కి సింగిల్ టైంలో ఎక్కువ నీళ్ళు తాగమని నేను ఎప్పుడు చెప్పానండి. అంటే మార్నింగ్ లేస్తానే 1 liter తాగడము, లేకుంటే నైట్ పూట ఎక్కువ తాగడము నేను ఎవరికి అడ్వైస్ చేయమండి. వాటర్ తాగడం అంటే ఓవర్ 24 hours ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఎస్పెషల్లీ ఎప్పుడు ఎక్కువ తాగాల, డిహైడ్రేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎక్కువ తాగాలి. అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్, సమ్ టైమ్స్ లేట్ నైట్ కూడా డిహైడ్రేషన్ ఉంటుంది, అది తాగడము. ఏసీ వల్ల కొంతమందికి డిహైడ్రేషన్ ఉంటుంది. ఏసీ వల్ల న్యాచురల్ కొంచెం ఆ వాటర్ అంతా లాగేస్తుంది కదా, సో గ్లాస్ నీళ్ళు తాగితే వాళ్ళకి బాగుంటుందండి. అయితే సార్, సమ్ టైమ్స్ యూరిన్ పాసేజ్ ఫ్రీక్వెన్సీ అనేది వెళ్తూనే ఉంటారు. దీన్ని మనం షుగర్ వ్యాధిగా అనుకోవచ్చా? ఉండొచ్చు. ఓకే. సో నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగడం, డే టైం నైట్ టైం నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగడము షుగర్ వ్యాధి వల్ల ఉండొచ్చు, ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్ వల్ల ఉండొచ్చు, ఎక్కువ నీళ్ళు తాగుతున్నారు దానివల్ల ఉండొచ్చు, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఉండొచ్చు, స్ట్రిక్చర్, మెనీ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు అండి నంబర్ ఆఫ్ టైమ్స్ పెరగడం వల్ల. సో 1 by 1 అన్నీ రూల్ అవుట్ చేసుకొని పోవాలండి. సమ్ టైమ్స్ మూత్రం పూర్తిగా కాదు,
మళ్ళీ కొంతసేపు పోయేసరికి మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ బిట్వీన్ మూత్రం నాళంలో మంట ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత పొత్తు కడుపులో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఈ సిమ్టమ్స్ దేనికి కారణం సార్? అగైన్ ఈ సిమ్టమ్స్ కొంచెం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండవచ్చు. నేను చెప్పే సిమ్టమ్స్ టిపికల్గా బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది, లేకుంటే మూత్ర నాళాలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు అండి. అంటే ప్రాస్టేట్, యూరెథ్రా ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు అండి. సో ఎసెన్షియలీ ప్రాపర్ ఒక డిజీజ్ సిమ్టమ్స్ అండి. ఓకే, అంటే స్టోన్ వల్ల కూడా ఉండొచ్చు అప్పుడు. ఇలా వస్తే ఏదో వేడి చేసిందిలే, కొంచెం నీళ్ళు ఎక్కువగా తాగండి, లేదంటే కొంచెం ఏవైనా ప్రికాషన్ డ్రింక్స్ ఉంటాయి కదా, నిమ్మకాయ నీళ్ళు తాగండి, లేదంటే మీరు ఇందాక హైడ్రేట్కి సంబంధించి శాషెట్స్ వాటర్లో కలుపుకొని తాగండి, ఓఆర్ఎస్ శాషెట్స్ రెగ్యులర్గా తీసుకోండి అంటూ ఉంటారు. ఇది నిజంగానే ఈ లోపం వల్ల, అంటే మనకి ఎక్కువ నీరు లేకపోవటం వల్ల కానీ, ఓఆర్ఎస్ అంటే మన లోపల ఉన్న సాల్ట్ లెవెల్స్ తగ్గటం వల్ల కానీ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉండొచ్చు అండి. అంటే ఫస్ట్ టైం ఒక 2-3 డేస్ మీరు చెప్పినట్టు మనం వాటర్ ఎక్కువ తాగడము, లేకుంటే నిమ్మకాయ వాటర్ తాగడము, ఓఆర్ఎస్ ఇవన్నీ చేసుకోవచ్చు, చేయాలా. ఇన్ఫ్యాక్ట్ సడన్గా జస్ట్ సిమ్టమ్స్ వస్తానే విదిన్ 1-2 డేస్ అంత ప్రాబ్లమ్స్కి డాక్టర్ దగ్గర రాని అవసరం లేదు. కొన్ని రోజులు మనం ఇట్లా ట్రై చేసుకొని ఒక 3-4 డేస్ ఇట్లా ట్రై చేసుకొని దాని తర్వాత రావచ్చండి. ఓకే, అయితే కిడ్నీలో రాళ్ళు వచ్చాయని మనకి ఎప్పుడు తెలుస్తుంది సార్? కిడ్నీలో రాళ్ళకి వేరియస్ సిమ్టమ్స్ ఉంటాయండి. కొంతమందికి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్. అంటే స్టోన్ ఎక్కడుంది, సైజ్ ఏమో. లొకేషన్ అంటే కిడ్నీలోనా, యూరేటర్ అంటాం, ఆ నాళాలో ఉందా, మూత్రం సంచిలో ఉందా. సో ఎవ్రీ ప్లేస్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. ఓకే, కిడ్నీలో ఉంటే ఎక్కువ నొప్పి రాకపోవచ్చు, డల్గా ఉంటుంది, పెయిన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, ఒక 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అవుతూ ఉంటుంది స్టోన్. ఎక్కువ నొప్పి రాకుండా స్లోగా పెరుగుతుంది అది. అండ్ ఎంత పెరుగుతుందంటే ఒక కిడ్నీ ఫంక్షన్ కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. పెద్ద ఎలకలాగా అండి, అంటే అక్కడే ఉండిపోతూ ఉన్నది, ఎక్కువ తిరగదు ఆ రాయి. అదే చిన్న స్టోన్ ఉంటే ట్యూబ్ మీద వచ్చేస్తే చిన్న ఎలకలాగా, అంటే అది ఎక్కువ తిరుగుతుంది, ఇట్ కాజెస్ మోర్ పెయిన్, సివియర్గా ఉంటుంది. బికాజ్ ఒక ట్యూబ్లో ఉంది అది, ఇంకా అది ఎక్కడా తిరగలేక అక్కడే స్టక్ అయిపోతుంది. అండ్ దట్ కాజెస్ సివియర్ పెయిన్ అండి. ఎంత పెయిన్ అంటే మనము చెప్పాలంటే ఈ ప్రెగ్నెన్సీ పెయిన్ అండ్ టూత్ పెయిన్ తర్వాత ఇది హయ్యెస్ట్ పెయిన్ అండి. సో ఆ ట్యూబ్లో ఉంటే మాత్రం సివియర్ పెయిన్, వామిటింగ్, చలిజ్వరం రావచ్చు, యూరెట్రిక్ స్టోన్ సిమ్టమ్స్, లక్షణాలు. సార్ దీన్ని ఎలా కనుక్కోవచ్చు సార్? మనకి జనరల్గా ఫీవర్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, అని నేను చెప్పింది ఆల్ టుగెదర్ వస్తుందండి. ఓకే, అంటే కొంతమందికి సివియర్ పెయిన్, ఫీవర్ ఏం రాదు, సివియర్ పెయిన్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్. ఓకే, కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది. ఆ సివియర్ పెయిన్ ఎంత పెయిన్ ఉంటుందని కనుక్కోవడం కూడా అవసరం లేదు, ఎట్లయినా పేషెంట్ హాస్పిటల్కి రావాల్సిందే, అంత పెయిన్ ఉంటుందండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ మైల్డ్గా వస్తుంది అట్లా. ఆ పెయిన్ ప్రాపర్గా ఇంజెక్షన్ వరకు వెళ్ళిపోతుంది, అంత పెయిన్ ఉంటుందండి. సో ఈ డయాగ్నోసిస్ ఆఫ్ యూరెట్రిక్ స్టోన్ అంటే ఈ ట్యూబ్లో స్టోన్ ఉంటే పెద్ద డయాగ్నోసిస్ ప్రాబ్లం ఉండదు. ఆయన హాస్పిటల్కి రావాల్సిందే, అంత పెయిన్ ఉంటుంది, వద్దనుకున్నా రావాలి, అంత పెయిన్ ఉంటుంది. ఓకే, సో వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం స్కాన్ చేయడము, సిటీ స్కాన్ చేయడము, దీంతో కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది చిన్న స్టోన్. పెద్ద స్టోన్లో కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లో, సిటీ స్కాన్లో క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే సార్, నేను ఒకటి విన్నాను, నవ్వొద్దు, బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు పోతాయా? అంటే బియర్ తాగితే కిడ్నీలో రాళ్ళు పోతాయి ఈజ్ అన్ అబ్సల్యూట్ మిత్ అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఎందుకంటే ఇనీషియల్గా మేబీ చాలా చిన్న స్టోన్ ఉంటే పడిపోవచ్చు, కానీ 2 మిల్లీమీటర్ 3 మిల్లీమీటర్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం బియర్ తాగితే స్టోన్ ఇంకా పెరగడం జరుగుతుందండి. దాంట్లో ఆక్సలేట్స్ ఉంటాయి, ఆక్సలేట్ వల్ల ఇంకా స్టోన్స్ ఎక్కువ అవుతాయి. బియర్ కాజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ డిహైడ్రేషన్, దానివల్ల కూడా స్టోన్ ఇంకా ఎక్కువ అవుతుంది. బియర్ తాగితాక ఇంకా పెయిన్ ఇంకా పెరుగుతుంది. సో ఎసెన్షియలీ చెప్పాలంటే ఈ ఫ్లూయిడ్స్లో అన్నిట్లో బియర్ కన్నా కూడా ద బెస్ట్ మెడిసిన్ మనం ఏమన్నా ఉంది అంటే వాటర్ అండి అక్కడ.
ఓకే. ఆ పర్టికులర్ స్టోన్ పుష్ చేయాలంటే వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. బియర్తో ఇట్ ఈస్ అ కౌంటర్ ప్రొడక్టివ్. సో ఐ నెవర్ అడ్వైజ్ అండి బియర్ తాగాల, ఆల్కహాల్ తీసుకోవాలా స్టోన్ వస్తే, నెవర్. అది ఏదో చిన్న స్టోన్ ఉంటే ఓకే, కానీ అదర్వైజ్ అది అంటే ఆ కౌంటర్ చిన్న ప్రొడక్టివ్. స్టోన్ ఉంటే బీర్ తాగడం వల్ల అది బయటికి పోతుందా? అది కూడా తగ్గదు. దాని వాటర్ తీసుకుంటే ఇంకా బెటర్ అండి. ఓకే. అయితే వింటర్ సీజన్‌లో మహిళలకి తరచుగా యూరిన్‌కి పోవాలి అని చెప్పి ఒక సిమ్టమ్ ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఈ చల్లదనం పెరిగే కొద్దీ కూడాను ఆ సిమ్టమ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి కాజ్ ఏంటి? దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? అంటే వింటర్లో ఎక్కువ మనకు స్వెట్ రాదు. అవును. స్వెట్ రాకపోవడంలో మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే డెఫినెట్గా ఏదో ఒక రూపంలో బయటికి రావాలి వాటర్. సో నంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ పెరిగిపోతుంది. ఓకే. సో ఎస్పెషలీ వింటర్లో పెద్ద ఎక్కువ వాటర్ ఇంటేక్ షుడ్ నాట్ బి అరౌండ్ 3 లీటర్స్ అట్లా ఉండకూడదండి. మనకి ఎట్లా ఉండాలంటే వాటర్ ఇంటేక్ మనకు యూరిన్ 1.5 లీటర్స్ దాకా రావాలి పర్ డే. సో అకార్డింగ్ టు దట్ మనం వాటర్ ఇంటేక్ తీసుకోవాలంటే, అంటే ఓకే. కొంచెం తక్కువ తీసుకున్నా కూడా ఓకే వాటర్ వింటర్లో. సార్, కొంతమందికి వాటర్ తాగకపోయినా ప్రాపర్‌గా యూరిన్ పాసెస్ అనేది నార్మల్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళు నీళ్ళు తాగాల్సిన పని లేదంటారా? మీరిప్పుడు 1.5 లీటర్ పాసెస్ చేసే ఓకే అన్నారు. ఉండకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే ఏమీ వాటర్ ఫ్లూయిడ్ ఏమీ తీసుకోపోతే యూరిన్ ఫార్మేషన్ ఉండదు. ఓకే. ఎక్కడి నుంచి ఉంటుంది, ఉండదు. ఏదో ఒక రూపంలో ఫ్లూయిడ్, కొంచెం ఫుడ్లో ఉంటుంది ఫ్లూయిడ్, కొంచెం కాఫీలో, ఏదో ఒక రూపంలో ఫ్లూయిడ్ అయితే లోపలికి వెళ్ళాలి డెఫినెట్లీ. ఓకే. ఈ మధ్య కాలంలో వింటున్నాం చిన్న పిల్లల్లో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పి. ఇది నిజంగా కేసెస్ డయాగ్నోస్ అయ్యాయా? ఎంతవరకు వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది చిన్న పిల్లల్లో? అంటే మేము కూడా చూస్తున్నామండి. ద అర్లియస్ట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ అరౌండ్ 3-4 మంత్స్ కూడా ఇక్కడ స్టోన్ చూస్తున్నామండి. 3-4 మంత్స్ బేబీ మంత్స్లో కూడా మేబీ సమ్ కంజనైటల్ మెటబాలిక్ డిజార్డర్ వల్ల వచ్చింది వాళ్ళకు. డయాగ్నోస్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా ఉంది దానికి. ఇప్పుడు ఏమైనా మెటబాలిక్ డిజార్డర్ ఉందా లేదా అది కనుక్కోవాలి డెఫినెట్గా మనం. అట్లా చిన్నపిల్లల్లో స్టోన్ ఉంటే ఓకే. దాంట్లో జస్ట్ ఫుడ్ వల్ల కాదు, అది బాడీలో మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటే మాత్రం చిన్నపిల్లల్లో కూడా స్టోన్ వస్తుంది. దానికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం డీటెయిల్గా మనం దాన్ని స్టడీ చేసి ఏం డిజార్డర్ ఉంది ఈ పేషెంట్కి అని చూసుకోవడం నెసెసరీ. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఫుడ్ వల్ల కాదు, వాళ్ళ మెటబాలిక్ ఇదని. అంటే ఫుడ్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయా? చిన్నపిల్లల్లో ఉండకపోవచ్చు, పెద్ద ఏజ్డ్ పేషెంట్స్లో కొంచెం ఫుడ్ వల్ల స్టోన్ ఫామ్ అవుతుందండి. ఓకే. ఫుడ్ లైక్ కొంతమందికి ఎక్కువ నాన్ వెజ్ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్ ఫామ్ అవుతుంది. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే, ఎక్కువ ఆక్సలేట్స్ తీసుకోవడము, దీనివల్ల కొంచెం కాల్షియం స్టోన్స్, కాల్షియం ఆక్సలేట్ ఇవన్నీ ఫామ్ అవుతాయండి. ప్లస్ కొంచెం డిహైడ్రేషన్ ఉంటే కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఫుడ్ వల్ల కూడా కొంచెం స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే సార్, చాలా వరకు కూడాను ఇప్పుడు మీరు అన్నారు కదా ఫుడ్ వల్ల ఉంటుందని. ఎలాంటి ఫుడ్, అంటే ఏ ఫుడ్ తీసుకోవటం వల్ల మెయిన్గా ఈ స్టోన్ ఫార్మేజ్ అనేది ఉంటుంది? అంటే మనము ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. హెల్దీ అంటే అన్ని హెల్దీ ఫుడ్డే, బట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వాటర్ ఇంటేక్ అడ్వకేట్గా ఉండాలి. అంటే గుడ్ యూరిన్ అవుట్పుట్ రావాలా, ఒక 1.5-2 లీటర్స్ రావాలా మనకు. ఎండాకాలం ఎక్కువ వాటర్ తీసుకోవాలా, చలికాలం తక్కువ ఉంటే ఓకే. సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలండి డైట్లో. సాల్ట్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. సో డైట్లో సాల్ట్ రిస్ట్రిక్షన్ ఉండాలండి. అన్నెసరీగా సాల్ట్ ఎక్కువ వాడకూడదు. ఓకే. కుకింగ్లో కూడా సాల్ట్ ఎక్కువ వాడకూడదు. నాన్ వెజ్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ తీసుకోవాలి, డైలీ తీసుకోవడం జరగకూడదు. డైలీ ప్రాన్స్ తీసుకోవడం, డైలీ ఫిష్ తీసుకోవడం వద్దు. మోడరేట్ క్వాంటిటీ యాక్సెప్టెడ్. 3 times 4 times ఇన్ అ వీక్ ఈజ్ యాక్సెప్టెడ్, నాట్ డైలీ. ఇది కాకుండా మరీ ఎక్కువ ఆక్సలేట్స్ లైక్ క్యాబేజ్, ఇవన్నీ తీసుకోవడం, మరీ ఎక్కువ తీసుకోవడం కూడా షుడ్ నాట్ బి దేర్. మరీ ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ, కొన్ని ఆక్సలేట్ ప్రొడ్యూసింగ్ స్పినాచ్ ఇవన్నీ మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. ప్లస్ ఆల్ దీస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉన్నాయి కదా అండి, కోక్, ఆల్కహాల్, ఇదంతా, దీస్ ఆల్ థింగ్స్ కాజెస్ ఒబేసిటీ వల్ల స్టోన్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. సో ఒబేసిటీ
ఒబేసిటీ. సో ఇవన్నీ కొంచెం హెల్దీ డైట్ తీసుకుంటే చాలు. స్టోన్ ఉన్న వాళ్ళు కూడాను డైట్ అనేది ప్రాపర్‌గా వాళ్ళు యూజ్ చేస్తే ఈ స్టోన్స్ కాజ్ అనేది తగ్గుతుందంటారు నిజమేనా? డెఫినెట్గా తగ్గుతుంది, కానీ డైట్ మార్పు చేస్తే ఉండిన స్టోన్ అయితే బయటికి రాదండి. ఓకే. సింపుల్గా నేను డైట్ ఎక్కువ వాటర్ తీసుకున్న స్టోన్ అట్లా ఉండదు. వీ హ్యావ్ టు నో ఎక్కడుంది స్టోను, లొకేషన్ ఏముంది, ట్యూబ్లో ఉందా లేదా అని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని. పెద్ద స్టోన్ ఉండింది అనుకోండి, మోర్ దాన్ 6-7 మిల్లీమీటర్, మోస్ట్ ఆఫ్ ద టైం బయటికి రాదండి. వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఆర్ వీ హ్యావ్ టు కీప్ సమ్ మెడిసిన్స్. సో ఇది నెసెసరీ. ఇట్ డిపెండ్స్ ఎక్కడ లొకేషన్ అండ్ ఎక్కడ టైప్ ఆఫ్ స్టోన్ అని. లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాటర్ టేకింగ్కి ఎబిలిటీ అక్కడ సిస్టమ్ కోఆపరేట్ చేయదు, అలాగే యూరిన్ వెళ్ళటానికి కూడా సిస్టమ్ కోఆపరేట్ చేయదు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటారు? టఫ్ క్వశ్చన్ ఇండియన్ సర్కమ్స్టాన్స్లో. కానీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ యూరినేషన్ కొంచెం యూనో కౌంటర్ ప్రొడక్టివ్ అండి. ఏ పేషెంట్, ఎవరైనా పేషెంట్ కాకుండా ఏ పాపులేషన్ కూడా మరీ ఎక్కువ పోస్ట్పోన్ చేసి ఓవర్ఫుల్ చేసి బ్లాడర్ కొంచెం వీక్ చేసేస్తుందండి బ్లాడర్ని. సో మనముగా ఈ యూనో సమ్హౌ వీ హ్యావ్ టు టేక్ కేర్. అది సోషల్ కండిషన్స్. యూరిన్ ఎక్కడన్నా వెళ్ళాలా చేయాలా తప్పదు. మరీ ఎక్కువ పోస్ట్పోన్ అయితే చేయలేమండి. మనకి కొంచెం పెద్ద అంటే ఒక 50-60 ఇయర్స్ పైబడిన వాళ్ళలో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే రాత్రి టైము ఎక్కువగా యూరిన్ పోతూ ఉంటారు. అది ఫీమేల్స్లో ఎలా చూడాలి అండ్ మేల్స్లో ఎలా చూడాలి? వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే వాళ్ళకు ఇది ఉండకూడదండి, ఏది మన డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ ఉండకూడదు. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూరినేషన్ వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ కాదు. కొంతమంది 2-3 టైమ్స్ చేసినా కూడా స్లీప్ డిస్టర్బ్ కాకూడదు. స్లీప్ డిస్టర్బ్ అయితే నెక్స్ట్ డే he won't be able to work. సో నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగింది అంటే దాన్ని మనం ఎందుకు పెరిగింది, ఇది దానికి ఇప్పుడు అప్రాపరియేట్ మందులు ఉన్నాయండి. ప్రాపర్గా కొంచెం చెక్ చేసుకొని బ్లాడర్ వలన ప్రాస్టేట్ వలన ఇవన్నీ చెక్ చేసుకొని ఎక్సలెంట్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ అండి ఆన్ ఫర్ నంబర్ ఆఫ్ టైమ్స్. నైట్ పూట ఏమన్నా ఎక్కువ యూరిన్ వస్తుంది అంటే మాత్రం ఎక్సలెంట్ మెడిసిన్స్ లైక్ మిరాబ్యాక్గ్రౌండ్ ఇదంతా ఇస్ అవైలబుల్. మనం ఆ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. ఓకే. అది ఎవరిలో మనం ఇది తగ్గకుండా లేదు అంటే ఇది లాంగ్ టర్మ్‌లో కాజ్ అయ్యి ప్రాబ్లమ్‌గా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ సార్? స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే డెఫినెట్గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. కాదు సార్, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎవరిలో ఎక్కువగా ప్రాబ్లమేటిక్‌గా ఉంటుంది? అట్లా స్పెసిఫిక్ పాపులేషన్ నేనేం లేదు, కానీ కొంచెం ఏజ్ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే ఈ ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉందంటే న్యాచురలీ పేషెంట్స్ వచ్చేస్తారండి డాక్టర్స్. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగలేదు, వాళ్ళ పండుకోలేకపోతున్నారు, రిపీటెడ్గా యూరిన్ వెళ్ళాలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ సీక్ మెడికల్ అడ్వైస్. అయితే ఈ ఫ్రీక్వెన్సీ అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది పెరుగుతూ ఉందంటే ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్ డయాగ్నోస్ కాలేదు అనుకునేటప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో ఈ డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అట్లేమి ఉండదు. ఓకే. డయాబెటీస్కి ఫ్రీక్వెన్సీ వల్ల డయాబెటీస్ రాదు, డయాబెటీస్ వల్ల ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ద అదర్ వే థింగ్ ఈజ్ పాసిబుల్. ఫ్రీక్వెన్సీ వల్ల డయాబెటీస్ రాదు, డయాబెటీస్ వల్ల ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే. చాలామందికి ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తున్నాం సార్. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం ఎలా తీసుకోవాలి? దీన్ని ముందుగా ఎలా గుర్తించాలి? నా కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని తనకు తాను ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? తనకు తాను యూరిన్ బాగా తగ్గిపోయింది, ఆయాసం ఉంటే, లేదంటే కాళ్ళల్లో వాపులు ఉంటాయి కొంతమందికి కంటి కింద వాపులు ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్. నౌజియా అంటే వామిటింగ్ లాగా కంటిన్యూ ఎవ్రీడే అట్నే ఉంటుంది. ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, ఏం చేతగానితనం వస్తుంది, అది కూడా. సో ఇవన్నీ ఉంటే కిడ్నీ ఫెయిలియర్ రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ ఇది కాకుండా షుగరు, బీపీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ 2 కారణాల వల్ల మ్యాక్సిమం కిడ్నీ ఫెయిలియర్ వస్తుందండి. ఓకే. సో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ రెండింటికి మనం మంచి కంట్రోల్లో పెట్టుకోవాలండి. అదొకటి. ప్లస్
అట్లా ఏమైనా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఉంటే మాత్రం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకు కిడ్నీ ఫెయిల్యూర్ రూల్ అవుట్ అయిపోతుంది. ఓకే. సో అన్ని ఆల్ ది హెల్త్ చెకప్లో క్రియాటినిన్ మనం చేయించుకుంటే చాలు, కిడ్నీ బాగుందా లేదా తెలిసిపోతుందండి. ఓకే. సో డయాగ్నోసిస్ చాలా ఈజీ అండి. క్రియాటినిన్ బ్లడ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అంతే. సో ఈ రెండిటితో మనం డయాగ్నోస్ చేసేసుకోవచ్చు. అండ్ అర్లీగా కిడ్నీ ఫెయిలియర్కి ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సో ఈ టెస్ట్లు ఆర్ బెటర్. యూనో నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ క్రియాటినిన్ లేట్గా, అంటే కొంచెం ఎక్కువ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాతనే తెలుస్తుంది. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ అర్లీగా డయాగ్నోస్ చేసేసుకుంటే అయిపోతుంది. అయితే ఇప్పుడు కిడ్నీలో రాళ్లకు RIRS అలాగే PCNL లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్తో ట్రీట్మెంట్స్ కానీ టెస్ట్లు కానీ ఎంతవరకు పనిచేస్తున్నాయి అంటారు? ఇప్పుడు ఉండే దీంట్లో స్టోన్ కిడ్నీలో ఉన్న, ట్యూబ్లో ఉన్న, కిడ్నీలో ఉన్న స్టోన్ సైజ్ బట్టి ట్రీట్మెంట్ ఉందండి. అంటే పెద్ద సైజ్ ఉంటే మోర్ దాన్ 1.5 సెంటీమీటర్ ఉంటే ఇప్పుడు ఉండే దాంట్లో RIRS అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. అంటే ఒక ట్యూబ్ ఆ పినైల్ హోల్, ఆ యూరెత్రా నుంచి కిడ్నీ వరకు వెళ్ళి కిడ్నీని చూసి, ఆ స్టోన్ని చూసి లేజర్ ఫైబర్ ద్వారా దాన్ని చిన్న చిన్న పీసెస్ చేయడం RIRS. ఓకే. సో ఇది హ్యాస్ బికమ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. అంటే మెయిన్ ట్రీట్మెంట్ ఇన్ ESWL అండ్ RIRS మెయిన్ ట్రీట్మెంట్. వెన్ అది మనకి పెద్ద స్టోన్ ఉండే అరౌండ్ 1.5 2 సెంటీమీటర్ 2.2 వరకు అనుకోండి. అప్పుడప్పుడు PCNL ఇంకా పెద్ద స్టోన్ ఉంటాయి. PCNL అంటే డైరెక్ట్ బయట నుంచి ఒక హోల్ వేసి, హోల్ ద్వారా ఎండోస్కోప్ పంపించి స్టోన్ చూసి స్టోన్ని పగలగొట్టి పీసులు బయటకు తీయడం PCNL. సో పెద్ద స్టోన్ ఉంటే మాత్రం PCNL అవసరం పడుతుంది. ఓకే. అది ఎంత లార్జ్ ఆఫ్ ఉంటుంది? మోర్ దాన్ 1.5 2 సెంటీమీటర్ PCNL అవసరం పడుతుంది. అప్పుడప్పుడు లొకేషన్ కూడా ఆడ్ లొకేషన్ ఉంటే PCNL అవసరం పడుతుంది. ఓకే. చిన్న స్టోన్ ఉన్నా లొకేషన్ సరిగ్గా లేదంటే PCNL అవసరం పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, సైజ్, పేషెంట్ ఎట్లా ఏంది పేషెంట్. సో బట్ దీస్ ఆర్ ద టూ మెయిన్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇప్పుడు ఫర్ కిడ్నీ స్టోన్ అండి, ట్యూబ్లో ఉంటే మాత్రం. సమ్ టైమ్స్ టోటల్గా కిడ్నీ అంతా ఓపెన్ చేసి ఆపరేట్ చేసి స్టోన్స్ అనేవి బయటకు తీసామని చెప్తారు కదా సార్, ఇది ఏ కండిషన్లో ఉంటుంది? చాలా పెద్ద స్టోన్ ఉంటే, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మోస్ట్ ఆఫ్ ద టైం అది అవసరం పడదు. అంత పెద్ద స్టోను ఇయర్లీ ఒకసారి 2 సార్లు వస్తుందండి ఒకటి. రెండోది, ఈ 2 మెథడ్స్ ద్వారా ఒక ఆపరేషన్ కాకుండా 2 times 3 timesలో చేసేస్తున్నామండి. సో ఓపెన్ ఆపరేషన్ స్లోగా ఈజ్ ఫేడింగ్ అవుట్ అండి. వెరీ వెరీ లార్జ్ స్టోన్ రేర్లీ ఏదో అనాటమికల్ ప్రాబ్లం ఉంటే మాత్రం అవసరం పడుతుంది, కానీ అదర్వైజ్ అంత పెద్ద అవసరం పడదు. పోస్ట్రేట్ సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు సార్, దీంట్లో బ్లీడింగ్ అవుతుందని, లేదంటే దీనివల్ల తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని. ఎందుకు అసలు పోస్ట్రేట్ గంధ మీద ఎందుకు ఇంత అపోహలు ఉంటాయి? అసలు దీని ఫంక్షన్ వల్ల ఏంటి? అంటే ఫంక్షన్ అంటే ప్రాస్టాటిక్ ఫ్లూయిడ్ వస్తుంది అక్కడ నుంచి, కానీ ఆ ఫంక్షన్ కాకుండా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి వాపు వస్తుందండి. దాంతో మూత్ర నాళ స్టక్లో అబ్స్ట్రక్షన్ వస్తుంది. సో దానికి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎక్సలెంట్ మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ టాంసిలోసిన్, సిలోసిన్. 90% ఆఫ్ ద టైమ్ ఈ ప్రాస్టేట్ గ్రంథికి మనకు మెడిసిన్స్తోనే సెట్ అయిపోతారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఓకే. అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ సర్జరీస్ ఉన్నాయండి, లేజర్ ఆపరేషన్. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ వచ్చిందండి, చిన్న ప్రాస్టేట్ రెజ్యూమ్ అంటాము, యూరో లిఫ్ట్ అంటాము, ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. అదర్వైజ్ స్టాండర్డ్ సర్జరీ బైపోలార్ TURP, మొనోపోలార్ TURP. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ బికాస్ నంబర్ ఎంత మందికి వస్తుందంటే ప్రాస్టేట్ ఎఫెక్ట్ సో మచ్ ఆఫ్ పీపుల్, ఒక 30 to 40% పాపులేషన్లో ఎఫెక్ట్ అవుతుంది. సో కొంతమందికి డెఫినెట్గా నాట్ ఓన్లీ ప్రాస్టేట్, మూత్రం సంచి కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఇవన్నీ అయ్యి కొంతమందికి రిపీటెడ్గా సర్జరీ అవసరం పడుతుంది, కానీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ అండి విత్ ప్రాస్టేట్ సర్జరీ. ఓకే. అయితే కిడ్నీ మార్పిడి తర్వాత లైఫ్ లాంగ్ మందులు వాడుకోవాలా? ఎందుకు? కొంతమంది వాడాలి, ఎస్పెషలీ
డైరెక్ట్ రిలేటెడ్ ఉంటే అవసరం పడకపోవచ్చు, కానీ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లో కొన్ని రోజుల తర్వాత స్లోగా మందులు ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ అన్రిలేటెడ్ అంటే అట్లా అన్రిలేటెడ్ కాదు, వైఫ్ దే ఆర్ నాట్ బ్లడ్ రిలేటెడ్ కదా, నాన్ బ్లడ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుంటే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, దాంట్లో మాత్రం డెఫినెట్గా చాలా రోజులు మందులు వాడాలి. ఎందుకంటే ఒక బాడీ బయట నుంచి ఇంకొక ఆర్గన్ వస్తే ఫస్ట్ రియాక్షన్ బాడీకి ఏముంటుందంటే దాన్ని రిజెక్ట్ చేసేయాలి, ఆ ఫారెన్ బాడీని రిజెక్ట్ చేసేదాన్ని. ఆ రిజెక్షన్ ఆపేదానికి మనం మందులు వాడతాం. ఓకే, అది ఎంతవరకు వాడాల్సి ఉంటుంది సార్? కొంతమందికి లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేయదు ఎప్పటికీ కూడా. ఓకే, అయితే సార్ ఇప్పుడు ప్రాస్టేట్ ఎంబ్లోజేషన్ అండ్ యూరో లిఫ్ట్ లాంటి కొత్త పేర్లు వింటున్నాం కదా, వీటి వల్ల అసలు ఏంటి లాభం, ఇవి ఎక్కడ యూస్ చేస్తారు? యూరో లిఫ్ట్ అనేది హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్ వెస్ట్లో అండి. అంటే సింపుల్గా జస్ట్ ఎక్కడ పేషెంట్ పెద్ద సర్జరీస్ చేయించుకోకుండా సింపుల్గా అక్కడ పోయి ఒక వైర్ పెట్టేసి లిఫ్ట్ చేస్తామండి. అంటే మన బ్లాకేజ్ ఉంటుంది కదా, సపరేట్ చేసేస్తాం. సో ఇమీడియట్గా ఆ రోజు డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ పేషెంట్ మరీ ఫిట్గా లేకుంటే ఆ యూరో లిఫ్ట్, అంటే మత్తు ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము, మల్టిపుల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిట్గా లేదంటే మాత్రం యూరో లిఫ్ట్ బాగా పనిచేస్తుంది. ఓకే, రెజ్యూమ్ అని రెండోది ఒకటి వాటర్ థెరపీ, ఒక మెడికేటెడ్ వాటర్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద ప్రాస్టేట్ గ్లాండ్ విత్ హై ప్రెషర్ అండి. లోపల అది ఒక మషీన్ ఉంటుంది, దానివల్ల కూడా ప్రాస్టేట్ స్లోగా డిజాల్వ్ అయి సపరేట్ అయిపోతుంది. ఈ PAE ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబులైజేషన్, కొన్ని ప్రాస్టేట్లో బాగా సివియర్ బ్లీడింగ్ ఉంటుంది ప్రాస్టేట్లో బికాస్ ఆఫ్ బ్లడ్ సప్లై, అదంతా పెద్ద గ్లాండ్స్ ఉన్నాయి, ప్రాస్టేట్ బ్లీడింగ్ ఎక్కువ ఉంది, బ్లీడింగ్ ఆగలేదు, అట్లాంటి టైంలో కొంచెం PAE బాగానే పనిచేస్తుందండి, ఆ బ్లీడింగ్ ఆపేదానికి బాగానే పనిచేస్తుంది. ఓకే, ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ మనకి కిడ్నీస్కి సంబంధించి? అంటే కిడ్నీలో క్యాన్సర్ అని చాలా ఎక్కువ ఉంటాయండి, కిడ్నీ క్యాన్సర్స్, ఓకే, ట్యూమర్స్. సో ఈ గడ్డలు ట్యూమర్స్ మనం తీసేయాలంటే రోబోటిక్ సర్జరీ అని అవైలబుల్ ఉన్నాయండి. రోబోటిక్ అంటే లాప్రోస్కోపిక్ ఉన్న కూడా అడ్వాన్స్ ఆపరేషన్, చిన్న హోల్స్తో పోయి కిడ్నీని చేసుకొని జస్ట్ ఆ ట్యూమర్ బయటికి తీసుకురావచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అయిపోయిందండి. దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ అండి ఎక్సైల్. ఓకే, సో మనం ఒకరోజు కూర్చొని ఐ థింక్ వీ షుడ్ టాక్ అబౌట్ కిడ్నీ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, అవన్నీ మనం అది డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో అది చాలా కామన్గా ఉంది, అది ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంక్రీజ్డ్ అండ్ దాంట్లో కొంచెం అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, వీ విల్ మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో వాట్ ఈస్ కిడ్నీ క్యాన్సర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ దీని గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.